పొంగిపోయి రంకిలేసి గంతులేసినటువంటి మీ సహచరులంతా ఎక్కడికి వెళ్ళారు? మీ ప్రజాప్రతినిధులంతా ఏమయ్యారు? 162 సీట్లు ఇస్తే దేశంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిలబడింది అంటే అది మీ వల్లే అని చెప్పుకుంటున్నారు కదా. కేంద్రంలో చక్రం తిప్పుతున్నాను అంటున్నారు కదా. మీరు ప్రధానమంత్రిని రాష్ట్రపతిని డిసైడ్ చేశారు కదా, మైక్రోసాఫ్ట్ని తెచ్చారు కదా, హైదరాబాద్ నిర్మించారు కదా. ఇన్ని చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు కాపాడలేకపోతున్నారా? విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు మీరు కేటాయించలేకపోతున్నారా? ఉన్నటువంటి అప్పుని ఈక్విటీగా మార్చలేకపోతున్నారా? లేదా బ్యాంకుని వేవ్ ఆఫ్ బ్యాంక్స్ ద్వారా చేయించలేకపోవడం అంటే అది మీ అసమర్థతన్నా అవ్వాలి, ఉద్దేశపూర్వకంగా మీరే స్టీల్ ప్లాంట్ కిల్ చేస్తున్నా అవ్వాలి తప్పితే ఇంకొకటి కాదు. మీ ప్రచారాలు డాబులు డబ్బా మాటలు పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేస్తారో చెప్పాలి తప్పితే స్టీల్ ప్లాంట్ కార్మికులను స్టీల్ ప్లాంట్ను అవమానించడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహిగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు చరిత్రకు ఎక్కుతారు. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. బేషరతుగా కార్మిక లోకానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.